అలెగ్జాండర్ ది గ్రేట్ తన ఆఖరి క్షణాల్లో మంచం మీద ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న తన జనరల్స్ కు ఆఖరిగా 3 ఆదేశాలు ఇచ్చాడు. నాకు 3 ఆఖరి కోరికలు ఉన్నాయి, వాటిని తప్పకుండా నెరవేర్చండి. మొదటిది, నా దేశంలో ఉన్న అత్యుత్తమ వైద్యులు నా శవపేటికను మోయాలి. రెండోది, నా మృతదేహం వెళ్లే దారిలో బంగారం, వెండి నాణేలను చల్లాలి. మూడోది, నా 2 చేతులను శవపేటిక బయట ఉంచండి అన్నాడు. ఇలా ఎందుకు అన్నాడని సైనికాధికారులు ఆశ్చర్యపోయారు. అయితే అలెగ్జాండర్ తన కోన ఊపిరితో ఇలా వివరించాడు. వైద్యులు నా శవపేటికను మోయాలి. ఇలా ఎందుకు అన్నానంటే, ప్రపంచంలో అత్యుత్తమ వైద్యులు కూడా మిమ్మల్ని మృత్యువు నుండి కాపాడలేరని తెలపడానికి. రాజులు, యోధులు, వైద్య శాస్త్రంలో అత్యంత గొప్ప మేధావులు కూడా మృత్యువు వచ్చినప్పుడు ఎవ్వరు అడ్డుకోలేరని. దారిలో బంగారం, వెండి చల్లండని ఎందుకన్నానంటే, ప్రజలకు జీవితంలో ఎంత సంపాదించినా అంతా ఇక్కడే మిగిలిపోతుందని గుర్తు చేయడానికి. మీరు సంపాదించిన బంగారం, మీరు పోగేసిన వెండి, మీరు జయించిన రాజ్యాలు, అనుభవిస్తున్న విలాసాలు ఇవేవి మీతో రావని. నా చేతులు శవపేటిక బయట ఉంచనని ఎందుకన్నానంటే, నేను ఈ ప్రపంచంలోకి ఏమీ లేకుండా వచ్చా, ఏమీ లేకుండానే వెళ్తున్నానని చూపించడానికి. గొప్ప రారాజైన సరే చేతుల్లో ఏమీ లేకుండానే వెళ్లిపోవాలని. ఒక వ్యక్తి ఎంత శక్తిమంతుడైనా, ధనవంతుడైనా, గౌరవనీయుడైనా మృత్యువుకు అందరూ సమానులే. చివరికి వైద్యులు మిమ్మల్ని కాపాడలేరు. సంపద మీతో రాలేదు. ఏమీ లేకుండానే ఈ లోకాన్ని వదిలి వెళ్తారు. అందుకే అర్థవంతమైన జీవితం జీవించండి. అహంకారం కంటే వినయాన్ని ఎంచుకోండి. నిజంగా అవసరం అనుకున్న వాటిపైనే పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే మిగతావన్నీ ఇక్కడే మిగిలిపోతాయి.